సమయంలో నేరుగా దేవుని సేవకురాలైన కర్మోజమ్మ గారికి సమయం అప్పగిస్తున్నాం. ఒక మాట చెప్పి ఈ సమయాన్ని ఇస్తాను. ఇంచుమించు నేను సేవకు వచ్చి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుందేమో. అయితే 22 సంవత్సరాల క్రితం ప్రభువుని నమ్మినటువంటి, నేను 98లో ప్రభువుని తెలుసుకున్నాను. ఆదర్శ్ నగర్ ఏరియాలో ప్రేయర్ అవుతుంది, నువ్వు రావాలంటే చాలామంది స్త్రీలు అక్కడికి వచ్చారు. మామగారు ఏం చెప్పారంటే, ఆమెకు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు, ఆమె చాలా బలవంతురాలు, ఆమె పిల్లల కోసం ఆమె పిల్లలను దేవుని సేవకు సమర్పించారు అని చెప్పి నాకు కొన్ని మాటలు చెప్పారు. చాలా విగ్రహారాధికులు, చాలా పోరాటం ఆమె జీవితం అంతా, దేవుడు ఆమె నిలవబెట్టుకున్నారు, ఆమె క్యాన్సర్లోంచి విడిపించారని అలా కొన్ని మాటలు నాకు చెప్పారు. అవన్నీ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అయితే ఆ సమయంలో నా కోసం ప్రార్థన కూడా చేశారు. చాలా బలహీనంగా ఉంది. నాకు తెలియకుండా 22 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. పరిశుద్ధుల గుంపది, ప్రార్థనా గుంపది. ఇంతకాలం తర్వాత అంటే మరలా ప్రత్యక్షంగా, నేను చాలాసార్లు యూట్యూబ్లో చూశాను, కొన్ని మీటింగ్స్లో అమ్మని నేను చూస్తున్నాను, కానీ ప్రత్యక్షంగా మరలా మన మధ్యలోకి ఇలాగా పిలవడానికి ఇదంతా దేవుని ప్రణాళికని, దేవుని ఉద్దేశం నేను నమ్ముతున్నాను. చాలా ప్రార్థించాం. దేవుడు నిశ్చయముగా ఈరోజు మన మధ్యలో ఉండి ఆయన సంచరించి మనల్ని బలపరచబోతూ ఉన్నాడు. ఈ సమయాన్ని నేరుగా అమ్మకు అప్పగిస్తున్నాం. మరి సమయంలో అమ్మ కొన్ని మనతో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరి కొరకు, దైవజనుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా చాలా సంతోషంగా మీ అందరిని చూస్తే. ఎందుకంటే స్త్రీలట ప్రకటించే సైన్యం అట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి, ఎవరండి? స్త్రీలకు ముందు ప్రత్యేకతను దేవుడిచ్చారు యేసుప్రభు వారు. ఆయన చనిపోగానే పరలోకం వెళ్ళిపోవాలి, కానీ ఆయన ఏం చేశారు? మరియ దగ్గర నిలబడ్డారు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎంత ప్రత్యేకత ఆవిడికి ఇచ్చాడు దేవుడు, ఎంత ప్రత్యేకత ఆవిడికి దేవుడు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చనిపోయినప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు. ఒక యోహాను తర్వాత అక్కడక్కడ ఉన్నారని తెలియదు, కానీ స్త్రీలే ఉన్నారు. యేసుప్రభు వారు మన అందరికీ ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క మాట చదువుకొని ముందుకెళ్దాము. గలతీయులకు రాసిన పత్రిక, ఇవాళ స్వాతంత్ర దినం కాబట్టి ఒక్క మాట చదువుకొని ముందుకెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఏమిచ్చారు? ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి క్రింద చిక్కుకొనకడి. ఎలాగొచ్చింది స్వాతంత్రం? యేసు ప్రభువులో మనకు విడుదల వచ్చింది. నిజంగా గాంధీ గారు పోరాడి ఈ యొక్క 15వ తారీఖుని స్వతంత్రం తీసుకొచ్చారు మామూలుగా మనుషులుగా. కానీ నిజమైన రక్షణ, మారు మనసు ఎప్పుడైతే పొందారో యేసుక్రీస్తులో మనకు విడుదల వచ్చింది. ఇదే స్వాతంత్రం. దీని కొరకు గలతీయులకు రాసిన పత్రికలో చాలా మాటలు ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి మారిపోతాడో నిజంగా స్వతంత్రం వచ్చింది. హృదయానికి, శరీరానికి, కుటుంబానికి, ఇంటికి, ప్రతిదానికి కూడా యేసు ప్రభువు వలన మనకి స్వతంత్రం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందిని స్త్రీలు చూస్తున్నాం. హాగర్ను చూస్తున్నాం, తర్వాత రూతుని చూస్తున్నాం, రాహాబు అనే వేశ్య. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాహాబుకి బోయాజు పుట్టాడు. ఈ బోయాజుకి ఏంటండి, రూతుకి మ్యారేజ్ అయింది. ఇద్దరి వల్ల ఎవరు పుట్టారు? తర్వాత ఆయనకి యెషై పుట్టాడు, ఆయనకి దావీదు పుట్టాడు, దావీదుకి మత్తయి సువార్త ఒకటి చూసుకుందామండి. 1వ అధ్యాయం 1వ వచనం. చాలమ్మా. అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఈ స్త్రీలు మంచి భక్తి కలిగిన జీవితాలే కాకుండా, ఇప్పుడు రూతుని చూస్తున్నాము. రూతు తన అత్త ఏం చేస్తుందో చూసింది. ఆవిడ ఎలా ప్రవర్తిస్తుందో ఇంట్లో, తను ఏం ప్రార్థన చేస్తుందో, ఏ విధంగా జీవిస్తుందో, అంత నష్టపోయినా సరే ప్రభువుని ఎలా పట్టుకొని విశ్వాసంతో ఉందో అది చూసింది రూతు. అక్కడ ఇద్దరు ఉన్నారు, కానీ ఒకరికి మాత్రం ఏంటండి ఆ భాగ్యం లేదు. కాబట్టి చూసి ఏం చేసింది? దేవుణ్ణి ప్రేమించింది. నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడే ఉంటాను, నీ దేశం ఏదో నేను అక్కడే ఉంటాను,
ఇలాగా మంచిగా జీవించింది రూతులో ఎంత వంశావళి వచ్చింది. యేసుక్రీస్తు వంశావళి రూతు, రాహాబు, వీళ్ళిద్దరి వలన అంత గొప్ప భాగ్యం వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము కుమారుడైన దావీదు కడుపులో క్రీస్తు వంశావళి. దేవునికి మహిమ కలుగునుగాక. దీని అంతటికీ కారణం ఎవరండి? ఎవరు? రాహాబు వేశ్యన మనసు మార్చుకుంది. ఎప్పుడైతే ఇశ్రాయేల్లో ఎర్ర సముద్రాన్ని దాటారని తెలుసుకుందో, ఆ దేవుడు గొప్పోడని తెలుసుకుని ఏం చేసింది? తన మనసు మారిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ తోటే నేను కూడా జీవించాలనుకుంది. అందుకు ఆ వేగులు వాళ్ళని తన ఇంట్లో దాచిపెట్టింది. వాళ్ళకు ఒక మార్గాన్ని చూపింది, దాచిపెట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి స్త్రీలు ఈ యొక్క మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది మర్యాదగా, గౌరవంగా, కష్టాల్లో నిలబడి, నిందల్లో హతసాక్షులు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం చూస్తే ఎంతమంది ఏ విధంగా జీవించారో అందులో రాహాబు గురించి కూడా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంత వంశం రావడానికి కారణం స్త్రీలు. అందులో మరియమ్మ కూడా ఉంది. ఏంటండి? ఆమె ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీయే కానీ ఆమె దేవుడు కాదు. చాలామంది ఆవిడ దేవుడని ఆమెను నమస్కారం చేస్తారు, పువ్వులై వేస్తారు. అలా చేయకూడదు. అదేంటంటే ఆమె మంచిది, ఉత్తమైంది అని దేవుడు చూశాడు. అక్కడున్న స్త్రీలందరూ చూశారట. బెత్లెహేంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. నా కడుపుని లోకరక్షకుడు పుట్టాలి, నా కడుపును పుట్టాలి. వారికి ఎవ్వరికీ లేదు, కానీ మరియకు మాత్రం ఉత్తమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక స్త్రీ గర్భము ధన్యరాలయ్యింది. ఆవిడ కూడా చెప్తుంది 2వ అధ్యాయంలో చాలా మాటలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నా సాక్ష్యం చెప్తాను కొంచెం. హల్లెలూయా. మేము మా తల్లిదండ్రులకి 5 బిడ్డలండి. చాలా ఆస్తులుండి మాకు ఆస్తులన్నీ కూడా మోసం చేసి ఒక వ్యక్తి తీసుకున్నాడు. మా నాన్నగారిని మోసం చేసి తీసుకున్నాడు. అలాగ మరి ఆ ఊర్లో ఉండకుండా మరి ఎడ్లు బళ్ళు ఉంటాయి కదా, ఎడ్లు బళ్ళ మీద వచ్చేసి మేము శ్రీకాకుళం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి చాలా మరి తినటానికి ఉండేది కాదు, ఉండటానికి ఉండేది కాదు. ఆ పరిస్థితులు మేమైతే స్థలం మాకు పొలాలు అయి ఉన్నప్పుడు అక్కడ నాకు ఎదురుగా, మా ఇంటి ఎదురుగుంటే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి నేను ఇద్దరం ఫ్రెండ్స్ అనమాట. అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే అక్కడున్న పాస్టర్ గారిని అడిగి, క్యాథలిక్ పాస్టర్ గారిని అడిగి ఒక సిలువ తెచ్చుకొని ఒక దారం వేసుకొని నాకు చూపిస్తుంది. ఏమని? నీకు లేదు, నాకుందని చూపిస్తుంది. ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇవన్నీ అడిగి నేను కూడా ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత, అమ్మ నేను ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాను, నువ్వు మళ్ళీ సాయంకాలం రా అన్నారు. సాయంకాలం వెళ్ళకూడదని నేను అక్కడే కూర్చొని ఆయన వచ్చిందాకా అక్కడ కూర్చున్నాను. నాకుంది నీకు లేదని అంటుంది కాబట్టి నేను తప్పకుండా ఇది పట్టుకొని వెళ్తాను ఇంటికని నేను కూర్చొని అలా పడుకుండిపోయాను. ఆ స్కూల్కి 4వ తరగతి చదువుతున్నాను. ఆ స్కూల్కి వెళ్ళలేదు కానీ అక్కడ పడుకుండిపోయాను. ఆ తర్వాత ఏమైందంటే ఆయన వచ్చి చూశారమ్మా ఇంకా వెళ్ళలేదా నువ్వు అని నాకు బిస్కెట్లు పెట్టి మంచినీళ్ళు ఇచ్చి, ఆ తర్వాత ఏం చేశారు, నాకు సిలువు కావాలని అడిగాను. అప్పుడు ఆయన తీసుకొచ్చి దారం కూడా కావాలను అక్కడ తీసుకొని అది వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇదిగో నాకు కూడా ఉంది చూడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈలోగా స్కూల్లోకి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళలేదు. మా మా నాన్నగారు వెతుకుతున్నారు, ఎక్కడికి వెళ్ళిందని. ఇదంతా జరిగేసరికి 6 అయింది. అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కడికి వెళ్ళామనంటే, ఇదిగో ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాను. అది అయిపోయింది. అక్కడి నుంచి నాకు గురిగా ఉండేది, మనిషితో మాట్లాడుతున్నాడు. మనిషిని చేసిన దేవుడు ఉంటాడు. నాకు తెలియదు కాబట్టి ఆ దేవుడు ఎవరో నేను చూడాలి. అప్పటి నుంచి నేను పూజలు చేయడం మొదలుపెట్టాను. ఎవరు ఏ గుడికి వెళ్తే అలా వెనకాతలు వెళ్ళిపోయేది, ఎవరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేదని. అలాగే నేను కూడా కొబ్బరికాయలు అరటిపళ్ళు పట్టుకొని వెళ్ళి పూజలు చేయడం మొదలుపెట్టాను. అలాగా 9వ సంవత్సరం వెళ్ళిపోయి 10వ సంవత్సరం వచ్చింది అనుకోసరికి నా హృదయంలో ఒక మాట వినబడేది, నువ్వు పాపివి అస్తమానం వాళ్ళకి వినబడుతుంది. మా అమ్మతో చెప్పాను, అమ్మ నాకు ఇక్కడ వినబడుతుంది,
నువ్వు పాపివి అని నాకు ఇక్కడ వినపడుతుందండి. నువ్వు పాపం చేయడం ఏంటి, నీకు 10 ఏళ్ళు లేవు, నీకేం తెలియట్లేదులే వెళ్ళు అనేసి అన్నది. అలాగా 3 రోజులు వినపడదు. ఇంకా అక్కడి నుంచి విస్తారంగా పూజలు మొదలైనవి. ఆ దినాల్లో డబ్బులు లేవు కాబట్టి పరిస్థితులు మాకు లేకపోయినా నేను దాచుకొని ఆ డబ్బులతో పూజలు చేసేదాన్ని. ఏమని చేసేదాన్ని అంటే, నాతో మాట్లాడు. ఈలోగా ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఇదంతా దెబ్బ తగిలేసి చాలా మరి చనిపోవలసిన వ్యక్తే జీప్లో వెళ్తుండగా అలాగ తగిలిన తర్వాత తగ్గట్లేదు, నొప్పు భరించలేకపోతే కొంచెం తాగండి మీరు అనేసి చెప్పారు. చెప్తే ఆయన తాగడం మొదలుపెట్టారు. ఇంకా అలాగ తాగడం మొదలుపెట్టి మొత్తం చాలామందికి అందరితో తాగడం, అందరికీ డబ్బులు పంచిపెట్టడం, ఇలాగా ఆస్తి అంతా పోయింది. ఇంక ఇప్పుడు ఏమీ లేదు. పరిస్థితులు మారిపోయి డబ్బులు ఇవ్వడం మానేశారు. ఇంట్లో ఇబ్బందులు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడా నాకు కనబడు అంటే అసలు కనపడడం కాదు కదా, ఏమీ లేవు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి స్థితిలో నాకు కూడా తాగుడు మొదలుపెట్టారు, తాగమని. అలా నేను కూడా తాగుతూ ఉండేదాన్ని. తర్వాత పేకాట్లో, సినిమాలో, ఇటువంటి భయంకరమైన జీవితం నాది. ఏంటంటే స్వతంత్రం లేదు, భయంకరమైన జీవితమే. ఈలోగా డబ్బంతా పోయిన తర్వాత ఏమైందంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత ఇంకా చనిపోతావు నువ్వు అని చెప్పి డాక్టర్స్ ఇద్దరు ఇంటికి పంపిస్తే నేనైతే యేసు ప్రభువునంటే ఇష్టపడలేదు. వాళ్ళు ఇలాగ అనకూడదు కానీ అందరి ముక్కులో జీవవాయు ఊదినవాడు దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుందేమని, నేల మంటితో దేవుడు చేసి ఆయన జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఇప్పుడు అందరిలో కూడా జీవాత్మ అనేది ఉంది. ఆ సంగతి తెలియక మేము కొంచెం తృణీకరించడం, దూషించడం, ఎవరైనా కరపత్రిక తెస్తే ఏం చేసేదాన్ని, నీళ్ళు పోసేసేదాన్ని, అంతా గుమ్మం అంతా ఏంటి బురద ఉంటే వాళ్ళు రావడం మానేస్తారని. తర్వాత మేమేం పెళ్లి చేసాం ఒక అమ్మాయికి. అమ్మాయి బైబిల్ తెచ్చుకుంటే ఈ అమ్మాయి ఈ కులమా అని మనకు చెప్పకుండా పెళ్లి చేసేసామని ఆ బైబిల్ ఇసిరేసాను. ఏంటంటే ఎంత భయంకరమైనటువంటి జీవితం నాది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా బాల్యంలోని వివాహం జరిగిన తర్వాత జరిగిన విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా మేమేం చేశానంటే మరి అరకు వెళ్ళిపోయారు. ఆయన కాంట్రాక్ట్ వర్క్ వస్తే అప్పుడు అరకులో ఇల్లు ఉండే కావు, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాను. నాకు 5 పిల్లలు. 5 పిల్లలకి పెద్దోళ్ళు 2 పుట్టిన తర్వాత 3 సంవత్సరాల పిల్లలు లేరు. తర్వాత 2 చనిపోయారు. తర్వాత లాస్ట్ ఈ అమ్మాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నేను బ్రతుకుతాను అనుకోలేదు కానీ చనిపోతానని అనుకున్న తర్వాత అక్కడ కూడా బైబిల్ తీసుకొస్తే మీకు ఎంత ధైర్యం బైబిల్ తీసుకొచ్చారని పిల్లల్ని అన్నాను. ఆ తర్వాత పక్క ఆవిడ ఏం చేసింది, ఆవిడ చాలాసార్లు చెప్తే మీ దేవుడు మీకే గొప్ప, మా దేవుడు మాకే గొప్ప, ఇంక చెప్పొద్దనేసి అలా మాట్లాడిన తర్వాత ఆ బైబిల్ ఏం చేశారంటే తెచ్చి అక్కడ పెట్టారు. నేను నా సోఫా మీద పెట్టారు. ఇన్ని గ్రంథాలు చదువుతున్నాను కదా, ఇది చదివేసి అవతల పారేసి స్నానం చేస్తాను అనుకుని ఇలా బైబిల్ తీసేసరికి యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం అక్కడ ఉంటుంది. చదువుతారు ఎవరన్నా? 19వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో ఈయన యందు ఏ దోషము కనబడలేదని మీకు తెలియనట్లు. చాలమ్మా. అందుకే దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఒక్క మాట నన్ను పట్టుకొని కన్నీళ్ళు వస్తున్నాయి. ఇటువంటి వాడు దేవుడు అవుతాడు, ఇటువంటి వాడు స్వర్గంలో తీసుకెళ్తాడు. ఇవన్నీ ఎలా తీసుకెళ్ళనే వెళ్ళవు. ఆ మనసు నాకు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నాకు ప్రార్థన రాదు, ఏమీ రాదు. మఠం వేసుకొని కూర్చొని యేసు ప్రభువా అంటున్నానుగా నాకేం తెలియదు. ఆ తర్వాత ఆవిడేమన్నారు పక్కనే, ఇక్కడ నేను నడలేకపోయేదాన్ని, ఈ చెయ్యి ఇలాగే ఉండేది. మా చెల్లి నాకు వంట చేయడానికి ఆమె వచ్చింది, అయ్యేసరికి ఇంత దూరం నడలేకపోయేదాన్ని. అలాంటిది పక్కనేనండి చర్చ్ ఉంది, వస్తారా అని అడిగింది. వస్తానని వెళ్ళిన తర్వాత ఆవిడతో పాటు వెళ్ళిన తర్వాత అక్కడ పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఈ దేవుడు పాపులకి రక్షకుడు, ఈ దేవుడు రోగులకి వైద్యుడు, ఈ దేవుడు మాట్లాడే దేవుడు అంటున్నారు.
ఈ రెండు బాగున్నాయి కానీ మాట్లాడడం మాత్రం బాగాలేదు. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, ఎవరూ మాట్లాడలేదు, ఇక్కడ మళ్ళీ ఈయన మాట్లాడాడు అంటున్నారు అన్నారు. అన్న తర్వాత అందరూ కూడా మోకాళ్ళు వేద్దాము, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అని చెప్పారు. చెప్పిన తర్వాత అప్పుడు నేను కూడా కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకున్న తర్వాత ఒక స్వరం వినబడుతుంది. ఏమనంటే, అమ్మా నువ్వు త్రాగలేదా, నువ్వు ప్యాకెట్లాడలేదా, నువ్వు సినిమాలు చూడలేదా, అబద్ధాలు మోసాలు మాట్లాడలేదు, చేయలేదా, ఎంత విగ్రహారాధన చేసావు నువ్వు అని వినబడుతుంది. నేను పాస్టర్ గారు చెప్తున్నారు అనుకున్నాను. పాస్టర్ గారికి పూనకం వచ్చింది, అందుకు నా గురించే చెప్తున్నారు ఈయన అనేసి కళ్ళు తెరవద్దని నేను తెరిచి చూస్తే అందరూ మోకాళ్ళ మీద ఉన్నారు, ఆయన కూడా మోకాళ్ళ మీదే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నాను. ఏడ్చాను, అంతా అయిపోయింది, బయటకు వచ్చేసాం. నా పక్కన ఉన్న ఆవిడ, మీరు ఉండండి నేను వెళ్తాను ఇంటికి అన్నాను. ఏం వెళ్ళిపోతున్నారని అడిగారు. అన్నీ బాగున్నాయి కానీ దేవుడు మాట్లాడతారంటున్నారు, అబద్ధం అన్నాను. లేదండి అబద్ధం కాదు నిజం అని అన్నారు. లేదండి ఈ విషయం నేను నమ్మను అన్నాను. అయితే ఒక పని చేయండి అన్నారు. ఏం చేయాలి అన్నాను. ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు ఎత్తి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేయండి, వారం రోజుల్లో ఆయన మాట్లాడతారు, మాట్లాడకపోతే మీరు మానేయండి అన్నది. వారం రోజుల్లో మాట్లాడతారా నిజమా అని అడిగాను. నిజం మాట్లాడతారన్నారు. ఆవిడ చెప్పినట్లుగానే ఇంటికి వెళ్ళి నా ప్రతి పాపాన్ని ఒప్పుకొని రాత్రుల్లో పగలు ఒప్పుకొని 5 రోజుల మధ్యాహ్నం అయింది, విడిచిపెట్టాను. విడిచిపెట్టిన తర్వాత ఒక వెలుగు పరలోకం తెరవబడ్డం చూశాను. ఆ వెలుగు ఏంటంటే ఇలా వస్తుంది ఆగిపోతుంది, వెలుగు వస్తుంది ఆగిపోతుంది. ఇప్పుడు దాకా నేను ఇవన్నీ చేశాను, ఇప్పుడు యేసు ప్రభువుని పిలుస్తున్నాను నేను. కాబట్టి ఇది ఏం చేస్తున్నారు, ఇది వీళ్ళకి కోపం వచ్చిందా లేకపోతే ఆయన కోపం వచ్చింది, ఈ వెలుగు ఏంటి ఇలాగ వచ్చేస్తుంది, ఇలాగని చుట్టూ తిరిగి నిలబడేసరికి ఆ వెలుగు నా పొట్ట మీద కొట్టింది. ఎప్పుడైతే నా పొట్ట మీద కొట్టిందో నా జబ్బు పోయింది. దేవునికి మహిమ కలుగునుగా. ఇలాగున్న చెయ్య ఇలాగ వచ్చేసింది. అసలు నడలేకపోయిందని ఏం చేస్తున్నా, ఇప్పుడు గెంతలేదు కానీ గెంతుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పటికీ 43 సంవత్సరాలైంది, దాని ఛాయ్ లేదు నా దగ్గర. అంత గొప్ప దేవుడు నా కళ్ళతో చూశాను. కాబట్టి ఈ సంగతి రేపు నుంచి చెప్తానని, అక్కడ భాష రాదు, తెలుగు వాళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకొని ఈ మాటలు వాళ్ళకి చెప్పండి. యేసు ప్రభు వారు నన్ను బాగు చేశారు. క్యాన్సర్ నాకు ఇలాగే చెప్పేదాన్ని, నా క్యాన్సర్ నిన్న బాగు చేశారు నాకు. ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు అని ఈ మాటలే చెప్పి ఇంకొక దగ్గరికి వెళ్ళి చెప్పి ఇలా చెప్పి 5 అయిన తర్వాత ఇంటికి వచ్చేసేదాన్ని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగ నాకు రక్షణ భాగ్యాన్ని దేవుడిచ్చాడు, రక్షణ ఇచ్చాడు. పాపం నుంచి విడుదల, రోగం నుంచి విడుదల దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడి నుంచి నేను సువార్త చేస్తున్నాను. అక్కడ మరి నాకు జబ్బు అని ఏం చేశారంటే వైజాగ్ మళ్ళీ వెళ్ళిపోయారు. వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నారు. అక్కడ ఏం చెప్పేదాన్ని, ఈ మాటలే చెప్పేదాన్ని. ఇలాగా దేవుడు చేసిన తర్వాత కొంత బైబిల్ చదవడం, వాక్యం వినడం, అక్కడ చర్చిలో మాటలు వినడం, ఈ వాక్యం ఎలా చెప్పాలో వాళ్ళు చెప్పేటప్పుడు అది నా మనసులో పెట్టుకోవడం, అలాగ నేను అక్కడ సువార్త చేసి అనేకులు రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ చర్చిలో అక్కడ తీసుకెళ్ళేవారు. అలాగే రక్షించబడిన తర్వాత దేవుడు నన్ను వరాలతో నింపారు. స్వస్థత, దర్శనం, ప్రవచనం, మరి అలాగే అద్భుతాలు, ఇలా అన్ని వరాలు పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. అక్కడ నాకు చాలా భయం, బయటికి వెళ్ళడానికి భయం. అలాంటిది ఒక్కరిదాన్నే వెళ్ళిపోయేదాన్ని. ఇలాగ ఒక్కరిదాన్ని వెళ్ళిపోయిన తర్వాత 5 గంటలకల్లా మరి మా ఇంటికి వెళ్ళకపోతే అక్కడ ఆ దినాల్లో ఎలుగుబంట్లు, ఆ తర్వాత ఎక్కువగా నక్కలు ఇలాంటివి వచ్చేస్తాయి. ఎండపిల్లి వలస నుంచి ఇంటికి అరకు వ్యాలీ రావాలి. ఒకరోజు రాత్రి అయిపోయిన తర్వాత పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచేసాను. అక్కడ ఏడుస్తున్నాను, చెట్టు కింద నిలబడి ఏడుస్తుంటే అప్పుడు ఒక పురుగు, మినుగుడు పురుగు నా ముందు వచ్చిన తర్వాత దాని మీద బ్యాటరీ లైటు ఇలాగ రౌండ్గా ఉండే అప్పుడు బ్యాటరీ లైట్లు, ఆ వెలుగు దాని మీద పడుతుంది. నేను చుట్టూ చూశాను, ఎవరూ లేరు. వెనకాతలు చూశాను, ఎవరూ లేరు. ఆ పురుగు కాసి చూసుకొని ఇది వెలుగని నడిచేసాను. ఇంటికి వచ్చేసరికి ఆ వెలుగు కనబడలేదు, ఆ పురుగు కనబడలేదు. దేవుడు తోడయిండి ఇంటికి దిగబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈలోగా
వీళ్ళ నాన్నగారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు. దానికి ముందు మా చెల్లి ఉండేది కదా, అమ్మ యేసు ప్రభువుని నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకుంటే తాగుడు ఉండదు, మరి తర్వాత చెడ్డ పనులు ఉండవు, పరిశుద్ధంగా జీవిస్తారు, నువ్వు కూడా నమ్ముకో అంటే, నువ్వు నమ్ముకున్నావు చాలదా, మన కులం ఏంటి, మాకు పెళ్ళిళ్ళు అవుతాయా, నువ్వు ఎందులో కలిసిపోయావు కాబట్టి అనేసి ఏం చేసింది, గంటం పావు కొట్టింది నన్ను. చాలా దెబ్బలు కొట్టి గాజు పెంకులు కూడా వెళ్ళిపోయి, మచ్చలు కూడా ఉన్నాయి, కొట్టేసి చెప్ప చేయకుండా వెళ్ళిపోయింది. అప్పుడు నేను ప్రార్థన చేస్తే, ఎక్కడికి వెళ్ళిందని ప్రార్థన చేస్తే, నా కృపే నీకు చాలని నాకు ఒక మాట వినబడుతుంది. వినబడిన తర్వాత అప్పుడు వెంటనే టెలిగ్రామ్ వచ్చింది, మీ చెల్లి మా ఇంటికి వచ్చిందని. దేవునికి మహిమ కలుగును గాక. అలాగ దేవుడు అక్కడి నుంచి విడిపించిన తర్వాత వీళ్ళ నాన్నగారు వైజాగ్ నుంచి వచ్చి, యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, నాకు క్యాన్సర్ పోయిందన్నాను. క్యాన్సర్ పోయిందంటే ఆయన అన్నారు, చర్చికి వెళ్ళక, చర్చిల్లో మంచోళ్ళు ఉండరు, చర్చిల్లో మంచోళ్ళు ఉండరు, అంతమంది కూడా చెడ్డ పనులు చేస్తారు, చర్చికి వెళ్తే నేను ఒప్పుకోను అన్నారు. అప్పుడు నేను అన్నాను, వాళ్ళు చెడ్డలో మంచోలో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు వారు నాకు క్యాన్సర్ బాగు చేశారు కాబట్టి నేను మాన్ను, వెళ్తాను. చాలా దెబ్బలు కొట్టి బయట పెట్టారు, ఇంట్లోకి రానివ్వలేదు. అలా చాలాసార్లు రక్తాలు వచ్చే దెబ్బలు కొట్టేవారు. 18 సంవత్సరాలు కొట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోజు కూడా నేను తిరిగి సమాధానం చెప్పలేదు, జవాబు చెప్పలేదు. ఇప్పుడున్న ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు భర్తల్ని, భార్యల్ని చంపేస్తున్నారు, భర్తల్ని కూడా చంపేస్తున్నారు. మారిపోయింది ఏంటండి, సృష్టి మారిపోయింది ఏంటంటే, మనుషులు మారిపోయారు, అంతా పాపం ఇప్పుడు వెళ్తుంది ఏంటండి. ఏ రోజులు అంటున్నారు, లోతు దినాలని చెప్తున్నారు, తర్వాత నోవాహు దినాలు వచ్చేసాయి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సేఫ్టీ లేదు కాబట్టి ఇటువంటి భయంకరమైన దినాలు. అయితే ఎన్నోసార్లు చంపేద్దామని చూశారు. నేను చనిపోయి మిమ్మల్ని జైల్లో పెడతాను, లేకపోతే మిమ్మల్ని చంపేసి నేను జైలుకి వెళ్తాను, నువ్వు ఆ యేసు ప్రభువును వదలకపోతే. అలాగేం చేసేవారు, నువ్వు వదలకపోతే మాత్రం నీకు డబ్బులు ఇవ్వను, మీకు భోజనం కూడా పెట్టను, నెలకి 100 రూపాయలు ఇస్తానని 100 రూపాయలే ఇచ్చేవారు. ఆ 100 రూపాయలతో పిల్లలకి వండి పెట్టి ముగ్గురికి కొంచెం పంచి నేను భోంచేసేదని కాదు. అరకులో ఎక్కువ పనస్తోనలు, తర్వాత మామిడికాయలు, జాంకాయలు అప్పుడు ఉండేవి. అవి పడిపోతే అవి ఏం చేసేదని తీసుకొని శుభ్రం కడుక్కొని అవి తినేదాన్ని. అలాగా 6 నెలలు ఎన్నో ఉంటాయి, ఆ రోజుల్లో అవి తినేదాన్ని. అసలు వారం రోజులు తింటే కడుపులో నొప్పులు వచ్చేస్తాయి, కానీ ఏ నొప్పి రాలేదు నాకు. ఆ ఉన్నన్నాళ్ళు నేను తిన్నాను. ఆ 100 రూపాయలు ఇచ్చిన రోజున ఒక్క పూట భోంచేసేదాన్ని. ఆ ఇచ్చిన రోజే ఆ మహాదేవుడు నన్ను కనికరించి నన్ను ఆ జబ్బు రానివ్వకుండా, ఇంకా మళ్ళీ ఏ కడుపు నొప్పి కానీ ఏమి రానివ్వకుండా చేశాడు. అలాగ నేను పిల్లల్ని పెంచుకొచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అయిన తర్వాత అక్కడ చాలామంది రక్షించబడ్డం, అద్భుతాలు ఏంటంటే స్వస్థతలు జరిగాయి. అనేక మంది జీవితాల్లో విడిపోయిన కుటుంబాలు కలుసుకున్నాయి. అలాగా మరి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. దేవుడు దర్శనం ఇచ్చాడు, అది చెప్పేదాన్ని. చెప్పిన తర్వాత 6 నెలలకో సంవత్సరానికి వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. అలాగా అన్ని కార్యాలు. ఇప్పుడు మళ్ళీ మేము వైజాగ్ వచ్చేసిన తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు వచ్చేసాయి, బాధలు వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చేసాయి. ఇక్కడ మా చుట్టాలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు, మరి అన్నదమ్ములు, వీళ్ళందరూ ఉన్నారు. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామని వాళ్ళు ఏం చేసేవారు, అందరూ వచ్చేసేవారు నెలకు ఒకసారి. నన్ను కొట్టించి వాళ్ళు బిర్యానీ ఏంటంటే చికెను అన్ని కూరలు వండుకొని నాకు ఇంత పెట్టేవారు. పిల్లల ముగ్గురికి నాకు ఇంత పెట్టేవారు. ఆడదానికి పసుపు కుంకుమే ముఖ్యం, తింటే తినలేదు మాని అనేవారు. కొట్టిన దెబ్బలు, పిల్లలు ఏడుస్తున్నారు, నాకు ఇంత అన్నం సాలుతుందా సాలదాం. ఆ ముగ్గురికి పెట్టేసి నేను మంచినీళ్ళు తాగి కూర్చుండేదాన్ని. సాయంకాలం అయితే యేసు ప్రభువుని వదిలేయి, తర్వాత నీకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాం, తర్వాత బంగారాలు ఇస్తాం, బట్టలు ఇస్తాం, నీ పిల్లలు చదివిస్తాం, వదిలే యేసు ప్రభువును చెప్పు అంటున్నారు. నోరెత్తిదని కాదు. అప్పుడు అలాగా ప్రతి నెల అలాగే చేస్తుండేవారు. 6 నెలలు అలా చేశారు. ఆ తర్వాత నేను నాకు క్యాన్సర్ వచ్చింది. అప్పుడు చచ్చిపోతే నన్ను మట్టిలో పెట్టేస్తారు. కానీ ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఆ యేసు ప్రభువే నన్ను బ్రతికించారు. ఒకవేళ తిరిగి నేను కానీ మళ్ళీ వదిలేస్తే తప్పకుండా నాకు ఆ జబ్బు వస్తుంది.
తప్పకుండా నేను చచ్చిపోతాను, నా పిల్లలు అనాథలు అయిపోతారు అలాగని చెప్పానని మళ్ళీ కొట్టించేవాడు. ఎలా మాట్లాడుతుంది అని. దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. అలాగ అయిన తర్వాత చాలా శ్రమలు వచ్చేసాయి. ఈలోగా చనిపోయిన వారు కూడా లెగిశారు. ఏంటండి, సమాధి చేసేసారు. మొత్తం హిందువులు ఏం చేస్తారు, కట్టెల మీద పెడతారు కదా, నోట్లో ఆకులు ఇవన్నీ. మేము సువార్తకి వెళ్ళినప్పుడు అక్కడ అన్నారు, ఇక్కడ ఎవరు లేరమ్మా, ఒకసారి ప్రార్థన చేయండి అంటే నాకెందుకో ప్రార్థన చేసి వాటర్ వేయాలనిపించి వేసాను. వేసేసరికి ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంది. వీళ్ళు కట్టలు ఇప్పేసి కూర్చోబెట్టారు, ఆవిడ కూర్చుంది. ఆ తర్వాత నేను కూడా భయం వేసింది, చావు తెలివి అంటారు కదా, అది కానీ వచ్చిందేమో ఈవిడ. కానీ ఆ నీళ్ళు వేసేసి కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుంది, దేవునికి మహిమ కలుగునుగా, నేను నిన్ను బాగు చేశాను, ఏంటి ఈవిడిని కూడా నేను లేపాను, నీ సాక్ష్యం చెప్పాను. 5 ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా వెనకాల ఉండడమే. ఆవిడ లేచిన తర్వాత అన్నం పెట్టండి అన్నాను, అన్నం పెడితే అన్నం తినేసింది. ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి. తర్వాత హార్ట్ అటాకులు, లివర్ జబ్బులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాగ అనేక మంది చనిపోతారు, కోమాలోకి వెళ్ళిపోయారంటే వాళ్ళు బ్రతుకుతారంటే బ్రతికివారు. ఈ దినం వరకు అలాంటి పనులు జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఇక పిల్లలు లేని వాళ్ళకంటే 300 మందికి ఎక్కువే పుట్టారు. 19 సంవత్సరాలు ఒక అమ్మాయికి, మా చర్చి అమ్మాయి, ఆ అమ్మాయికి మగపిల్లడు పుడతాడంటే నిరీక్షణ ఉంచి అలాగే ఉంది, మగపిల్లడు పుట్టాడు. ఇంకొక ఆవిడకి 13 సంవత్సరాలు అయింది. పిల్లలు కూడా ఉంటారు, అందులో టీవీలో ఉంటారు. మా ఛానల్ రాణి కరుమోజ అంటే ఓపెన్ అవుతుంది. ఆ పిల్లలు తెల్లగా అందంగా, అంటే ఎంత అందంగా ఉన్నారో. దేవుడు నమ్ముకున్న వాళ్ళు రాజులు, యాజకులు ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. మీ నిమిత్తము నేను దరిద్రుడిగా వచ్చానని దేవుడు చెప్తున్నాడు. మీరు ధనవంతులుగా ఉండాలని అన్నారా లేదా? అన్నారు. యేసు ప్రభు మాటలు తీసుకోవాలా. పేతురు చెప్తాడు ఏంటంటే యేసు నామములో బాప్తిస్మం తీసుకోమని. యేసు ప్రభు వారు చెప్తారేమని, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామములో మీరు బాప్తిస్మం ఇవ్వండి. ఆయన నోటి మాట అది. ఆయన మనుషుడే. పేతురు మనుషుడు, యోహాను, పౌలు వీళ్ళందరూ మనుషులు. ఈయన ప్రత్యేకంగా సృష్టికర్త. ఆయన మాటలు మనం తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేశాడు? రాజులు, యాజకులుగా చేశాడు. మారిపోయిన తర్వాత ఏం చేశాడు? మీరు ధనవంతులు, మీ నిమిత్తము నేను దరిద్రుడిగా వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఒకసారి అయితే ఎలాగైనా చంపేద్దామని మక్క దగ్గరికి వెళ్ళి మందులు ఏమైనా ఉంటే ఇవ్వక, పెట్టేద్దాము వదిన, పెట్టేద్దాం, చచ్చిపోతుంది, లేకపోతే ఓ మూల పడుకొని ఉంటుంది అని అడిగితే మా అక్క కబురు పెట్టింది, ఇంట్లోంచి వెళ్ళిపో నువ్వు, లేకపోతే చంపేస్తారు అయినని. అలాగ ఒక వారం 10 రోజులు వెళ్ళిపోయాను. చాలా రక్తం వస్తేనే అప్పుడు వదిలివారు నాకు. ఒకసారి మోకాల మీద కొడుతుంటే ఇక్కడ నుంచి అంత దూరం తుల్లింది రక్తం. నడలేకపోయేదాన్ని. ఇంట్లో రైస్ కానీ ఏమి ఇచ్చేవారు కాదు. ఈ పిల్లలకు వండకపోతే నేనే వండాలి. ఒక జ్వరం వచ్చినా ఏది బాగోలేదా, ఏమీ లేదు. ఇంకా అలాగ దేక్కుంటా వెళ్ళి వంట చేసేదాన్ని పిల్లలకి వెళ్ళి. అలాగ కొబ్బరి నూనె వేసుకొని ప్రార్థన చేసుకుంటే 3 రోజులకు దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అనేక సార్లు అనేక నెలలే భోజనం లేకుండా ఉన్నాను. ఆ తర్వాత ఏమైందంటే భరించలేక ఎలకల మందు తినేస్తానని చెప్పి ఎలకల మందు తెచ్చుకునేసరికి ఇంకా వేసుకుంటాను అనుకోసరికి 3 పిల్లలు ఏం చేశారంటే ఇలా అడగడానికి వెళ్తారు కదా, ఒక తపాలు పట్టుకొని వాయించుకొని అమ్మ ఆకలేస్తుంది అన్నారు. నా 3 పిల్లలు కూడా ఇలాగే అయిపోతారు, నేను కానీ ఇలా తినేస్తే వాళ్ళు కూడా అలాగే అయిపోతారని చెప్పి ఆ మందు పారేశాను. ఆ తర్వాత అనేక సార్లు పారిపోదాం అనుకునేదాన్ని. కానీ ఆడపిల్లలు తల్లి మంచిది కాదు, పిల్లలు అలాంటి వాళ్ళు అంటారని అక్కడే ఉండి దెబ్బలు కాస్తూ దేవుని విడిచిపెట్టకుండా ఆయన వెంబడిస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దెబ్బలు కాసేటప్పుడల్లా ఉండలేక పారిపోతున్న బట్టలు మూట కట్టేసేదాన్ని. కానీ ఏం చేసేవారంటే మళ్ళీ అలాగే వచ్చేవారు. నేను చావడం దేవుడికి ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. కొట్టు షాప్కి వెళ్ళి ఒక్కొక్క ట్యాబ్లెట్ తెచ్చుకొని ఏంటంటే మత్తు మాత్రలు వేసేసుకొని చనిపోదాం అనుకున్నాను. దేవుడు అక్కడ కూడా నన్ను చావనివ్వలేదు. ఒక రాత్రి మరి నూతిలో పడిపోదామని వెళ్ళిపోతున్నాను. మా ఇంటి గల అబ్బాయి చూసి
ఏంటి ఇలా పడిపోయేసరికి నా జాకెట్టు ఇది పట్టుకొని లాగేశాడు. అక్క ఎందుకు చనిపోతారు మీరు, ఇంటికి రండి అని బ్రతిమలాడు. ఎక్కడ కూడా నువ్వు తయారయ్యావా సావకుండా, ఇలాగే దెబ్బలాడాను. అలాగ అనేక సార్లు చనిపోవలసింది. నా దేవుడు గొప్పడు, దేవునికి మహిమ కలుగునుగా. ఆకలిస్తుందంటే దేవుని వాక్యం ద్వారా మాట్లాడాడు. ఐగుప్తీల కష్టాస్తం పూచి వర్తకులాభం నీకు ఇస్తాను. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఐగుప్తీల కష్టాస్తం పూచి వర్తక లాభం నీకు ఇస్తాను. అలాగ మాట్లాడారు. ఆకలేస్తుంది, పిల్లలు 1 గంట అయితే వచ్చేస్తారు ఎలాగని. అప్పుడు ఈయనకి జ్వరం వచ్చింది. బయటికి వెళ్ళి ఒక ఆయనతో మాట్లాడుతూ బొట్ల మీద ఇలా రాస్తుంటే ఉంగరం దొరికింది. అది అమ్మేసి డబ్బులు తెస్తే అప్పుడు వంట చేసుకొని నేను తిన్నాం, వాళ్ళు తిన్నారు. దేవుడు మాట్లాడి నాకు భోజనం పెట్టాడు, వేసాడు. ఇంట్లో అన్నం ఉన్నా సరే నా ఎదురుగుండా పిల్లలకు ఉండదని తినేదని కాదు, ఎవరో తీసుకొచ్చి పెట్టేవారు. అలాగ దేవుడు నన్ను పోషిస్తూ పెంచుతూ వస్తున్నారు. ఈ సమయంలో మరి భయంకరంగా మరి వీళ్ళ నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లో వదులుతావా లేదని మాట్లాడితే ఏం చేశానంటే హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. అప్పుడు ఏం చేశానంటే ప్రార్థన చేస్తే యేసు ప్రభు మా ఇంట్లోంచి అక్కడికి వెళ్ళి ఆయన పడుకున్న ఆయన లేపి నిలబెట్టారు. అప్పుడు ఆ హార్ట్ అటాక్ నుంచి దేవుడు విడిపించారు. దేవునికి మహిమ కలుగునుగా. నన్ను కొడుతున్నప్పుడల్లా కూడా ఏదో ఒక అనారోగ్యం వచ్చేసింది. అలాగ దేవుడు చేస్తున్నాడు. అయితే ఈలోగా ఈ అద్భుతాలు జరగడం, డబ్బులు ఉండేవి కాదు, ఇచ్చేవారు కాదు. అద్భుతాలు జరగడం వల్ల ఏమైందంటే ఆ డబ్బులు కొంత మనీ నాకు ఇచ్చేవారు. వచ్చినటువంటి వాళ్ళు దేవుడు బాగు చేస్తే నేను ఎప్పుడు ఎవరిని అడిగేదాన్ని కాదు, ఇప్పటికీ కూడా నేను అలాగే చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మంచి మనసు దేవుడు నాకు ఇచ్చాడు. హిందువుల్లో ఉన్నప్పుడు కూడా ఈ దొంగతనాలు, అబద్ధాలు, మోసాలు ఇటువంటివి నేను చేయడం నాకు ఇష్టం లేదు. ఇది కూడా ఆయన చేసిన పని, అందుకోసం అలా చేసాం. ఇంట్లో కూడా దెబ్బలాట్లు అవి తిట్టుకోవడాలు మా ఇంట్లో లేవు. ఒకవేళ ఉంటే అందరు కలిసి తినండి కానీ ఒక్కలే తినేవద్దని మా అమ్మ మా నాన్న కూడా చెప్పేవారు. అలాగే జీవించాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి పనులు జరుగుతున్నాయి. తర్వాత ఒకరోజు ఏం చేశారంటే ప్రభు కనబడి మా ఇంటి దగ్గర ఒక బెంచీలాగా ఉంటుంది, అక్కడ కనబడి ఏమంటున్నారంటే నేను ఎప్పుడు కూడా క్షమించు ప్రభు అని అడిగేదాన్ని. క్షమించు ప్రభు, కొట్టినా క్షమించమని అడిగేదాన్ని. ఇలాగ అడుగుతుంటే దానికి ముందు ఏం జరిగిందంటే చాలా దెబ్బలు వీధిలో కొట్టేస్తే ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను, పెద్ద నోరు పెట్టి ఏడ్చాను. ఇప్పుడు నువ్వు మాట్లాడితే నేను ఇంట్లోకి వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళను, చచ్చిపోతాను అని చెప్పి కిరసనాలు వేసుకొని అక్కడ కూర్చొని ఏడుస్తున్నాను. అప్పుడు ఒక స్వరం వినబడుతుంది. సముద్రం ఒడ్డిన రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళ దగ్గర సుడిగాలిలాగా లెగిసింది. ఇలాగా లెగిసి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి అందులో నుంచి ఒక స్వరం వినబడుతుంది, నేనెన్నడూ విడువని ఎడబాయినని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేశాను, గబగబా స్నానం చేసి మరలా వంట చేసి ఆయన కూడా భోజనం పెట్టాను. ఇలాగ జీవిస్తున్న సమయాల్లో వదిలేద్దామని దేవుడిని అనుకున్నాను. వదిలేద్దాం అనుకునేసరికి వదిలేస్తాను, రేపటి నుంచి నేను బయటికి వెళ్ళి సువార్త చెప్పను, తర్వాత చర్చికి వెళ్ళను, ఇంట్లో నేను అవి విగ్రహారాధన చేయను కానీ ఇంట్లో ఉంటాను. పక్కోళ్ళు అందరూ కూడా ఏమంటున్నారంటే బొట్టు పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు నీకు, భర్త మాట వినాలి కదా, అలాగంటుంటే అవును నిజమే కదా. అలాంటి మైండ్ వచ్చేసి తెల్లవారు 3 గంటలకు ప్రేయర్ చేసుకోవడం అలవాటు. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు యేసు ప్రభు వారు మెట్లు మా ఇంట్లోకి వచ్చాయి. అక్కడ ఏమని చెప్తున్నారంటే నా కుమార్తె అని పిలుస్తున్నారు. ఆ తర్వాత అంటున్నారు, అలా పిలిచి ఏమని చెప్తున్నారంటే కీర్తన గ్రంథం చూడండి 9వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. అప్పుడు చెప్తున్నారు కీర్తన 9వ అధ్యాయం, నేనేంటంటే దురాత్మలు కూడా మాట్లాడతాయి కాబట్టి ప్రభు ఎప్పుడు నీ గాయాలు చూపించండి అన్న. ఆయన రాగానే గాయాలు చూపించి ఇంట్లోకి వచ్చారు. వచ్చి ఎక్కడుంది ఈ వచనం అని అంటే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలని ఆయన చెప్పారు. అప్పుడు వెంటనే తీసుకొని చూసిన తర్వాత ఆయన అంటున్నాయి ఆయాసంతో వెళ్ళిపోతున్నారు. ఇలా పట్టుకొని ఆయాసంతో వెళ్ళిపోతుంటే ఎందుకు ప్రభు ఆయాసపడి వెళ్ళిపోతున్నారంటే రాత్రి నువ్వు అన్నావు కదా నేను సాక్ష్యం చెప్పను, వాక్యం చెప్పను, నేను ఎక్కడికి వెళ్ళి నిన్ను గురించి చెప్పను అన్నావు కదా, అందుకు నాకు ఆయాసంగా ఉందని అన్నారు. అప్పుడు నేను మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభు చచ్చిపోతే నీ కొరకు చనిపోతాను కానీ నేను మరలా వెనక్కి వెళ్ళి నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థన చేసి అలాగ దేవుడు నన్ను ఆ స్వరంతో ఆదరించాడు.
ఎవరూ నాతో మాట్లాడలేదు, కానీ దేవుని స్వరం నన్ను ఆదరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇటువంటి అనుభవాలు గుండా వెళ్తున్నాను. వెళ్ళినప్పుడు అక్కడ ఇల్లు ఖాళీ చేసిమని వాళ్ళు చెప్తే మేము ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ కూడా వారు చూడలేక మమ్మల్ని వెళ్ళిపోమంటే ఇప్పుడు మేము ఉన్న స్థలం కొనుక్కున్నాం. దానికి 50,000 అడ్వాన్స్ ఇచ్చి తర్వాత నేను ఒక 3 నెలలు 4 నెలలకి ఇస్తానని చెప్పాను, 6 నెలలకి ఇస్తానని చెప్పాను. ఈలోగా ఏమైందంటే అక్కడ ఆ స్థలం నా పేరు మీదే రాశారు. నా పేరు మీద రాసిన తర్వాత దేవుడు అలా నడిపిస్తున్నాడు. సంఘం అభివృద్ధి చెందుతుంది, అనేక మంది రక్షణ పొందుతున్నారు, బాప్తీసాలు తీసుకుంటున్నారు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఆ బిడ్డలకి మ్యారేజ్లు అయిన బిడ్డలకి వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు. నేను చెప్పకూడని మాటలు ఉన్నాయి మా మీద కూడా. అలాగే ఈ పాప ఏం చేసిందంటే, అమ్మ మ్యారేజ్ చేసేస్తానంటే, అమ్మ అన్నయ్య అక్క వెళ్ళిపోయారు కదా, నువ్వు ఒక్కరిదాని ఎలాగుంటావు, నేను చేసుకోను అన్నది. నేను పెళ్లి చేసుకోను అనేసి తను అన్నది. లేదు నేను తీసుకొస్తానంటే, నేను వాళ్ళ దగ్గరికి రాను నేను అనేసింది. అలాగనేసి నాకు పుట్టింది కానీ నన్ను కన్న తల్లిలాగా చూస్తుంది నన్ను. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును కాదు. మరి ఆ పిల్లలిద్దరు కూడా నన్ను చూడలేదు. మరి చదివించాను. ఏ పిల్లలకైతే నేను బ్రతికానో వాళ్ళు చాలా అన్యాయం కేసులు మా మీద, ఈ పెళ్ళి అవ్వకుండా ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఇప్పుడు దాకా ఉన్నాను. కానీ ఆయన వాక్యమందు, ఆయన బలమందు, ఆయన శక్తి అందు విశ్వాసం ఉంచి ఇద్దరమే ఉంటాం. కానీ దేవుడు మాకు తోడై ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ప్రభు చెప్పారు, నీకు 3 అంతస్తుల బిల్డింగ్ ఇస్తానని. ఏంటండి, అద్దెంట్లో ఉన్నప్పుడు మీరు ఎవరైనా ఎప్పుడైనా రండి చూద్దరు. కానీ 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించాను. ఒక్క సింగల్ ఆడదాన్ని ఈ పాపను పట్టుకొని ఏ డబ్బులు ఉన్నా సరే తీసేసుకోమని. ఇప్పుడు ఆస్తి వాళ్ళకి ఉన్నాయి, నాకంటే ఎక్కువ ఉన్నాయి, అది ఒక్కటే ఉంది నాకు. అయితే అది ఇచ్చి మని చాలా పోరాడారు. దేవుడు నన్ను పిలిచి ఇచ్చాడు. యేసన్న గారు వచ్చి దాన్ని స్థాపించారు. ఆయన బోర్డు పెట్టారు. ఆయన అన్నారు, నువ్వు బాధపడుతున్నావు, ఈ అడవిలాగా ఉంది, ఇది పాములుండి భయంకరమైన పాములు, తేళ్ళు, జర్రులు, ఇటువంటి పరిస్థితి, ఇలాంటి స్థలాల్లో ఎలాగ ఉంటానని ఆయన నాకు చూసి అన్నారు, ఇది ఏదోని తోటలాగా నేను చేస్తాను. నువ్వు అనుకుంటున్నావు, బాధపడుతున్నావు ఏంటి, ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశీర్వదించబడతారు, రోగాలు బాగవుతాయి, అనేకులు బాగుపడతారు, వారి జీవితాలు బాగుపడతాయని ఆయన చెప్పారు. నాకు దేవుడు అంతకుముందే చెప్పారు. కానీ ఆ పరిస్థితులు చూస్తే భయం వేసింది. అలాగా జీవించుకొచ్చాను. దేవుడు నన్ను చేశాడు. అలాగని పొరపాటు పనులు చేయకుండా దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగానే జీవిస్తున్నాం. చాలా టైం అయింది. దయచేసి మరి ముగిస్తున్నాను ఈ విషయాలన్నీ ముగిస్తున్నాను. మరి దేవుడి సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. మరి ఇక్కడ ఉన్న దైవ సేవకురాలకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహిమకరంగా ఒకసారి ఆయన గట్టిగా చెప్పండి కూడా దేవునిస్తాం. హల్లెలూయా. దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారట. ఇక్కడ గొప్ప సైన్యమే ఉందండి. చూడండి, సైన్యం అంతా కూడా స్త్రీని తక్కువ అంచనా వేయకూడదు కదా. ఇందాక ఎవరో సిస్టర్ చెప్తున్నారు, స్త్రీకి స్త్రీయే శత్రువు. నిజమే కదండి. బయటకైతే బట్టలు బాగున్నాయి అంటాం, కానీ లోపలైతే అక్కడ కూర్చొని వింటున్నాం. ఎవరన్నారు ఇక్కడ నుంచి, ఎవరు చెప్పారు? సిస్టర్ చాలా బాగా చెప్పారు, మంచి ఎక్స్పీరియన్స్తో చెప్పారు. లోపల మాత్రం వేసుకొచ్చిందండి బాగానే కదండి. సేమ్ నిజమే. ఈరోజు స్త్రీలు అలాగే ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారట. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు యేసు ప్రభు ఒక తోటలోకి వెళ్ళారంటండి. దాని అర్థం మీరు చెప్పాలి. 3 స్త్రీలు కూర్చొని ఉన్నారట. అందులో మొదట స్త్రీ దగ్గరికి యేసుప్రభు వెళ్ళి ఆమె ఏడుస్తుందట. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఆమెను ముద్దు పెట్టి ఆమెను తల నిమురుతూ ఆమె దగ్గర కూర్చొని చాలాసేపు ఆమె దగ్గర స్పెండ్ చేసి ఆమెతో మాట్లాడి పక్క స్త్రీ దగ్గరికి వెళ్ళారట. ఆ పక్క స్త్రీ దగ్గరికి వెళ్ళి కొంతసేపే మాట్లాడారట. ఇంకా 3వ స్త్రీ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇలా చూసి వెళ్ళిపోయారట అండి. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుందండి? మీకేసని ప్రశ్న. మొదట స్త్రీ దగ్గరికి వెళ్ళి చాలాసేపు కూర్చొని ఆమె హగ్ చేసుకొని ఆమెను ముద్దు పెడుతూ ఆమెను తల నిమురుతూ, 2వ స్త్రీ దగ్గరికి వెళ్ళి అమ్మ జాగ్రత్త బాగున్నావా, 3వ స్త్రీ ఓకే అనుకొని వెళ్ళిపోయారు. దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? మామూలుగా అయితే ఏమనుకుంటే యేసుప్రభుకి ఎంత స్వార్థం కదా,
ఎంత స్వాదం. కొన్నిసార్లు మన జీవితంలో అనుకుంటాం కదా, నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎన్ని సంవత్సరాలు నేను ప్రేయర్ చేసినా నా జీవితంలో నాకు విడుదల రావట్లేదు. ఈమె ప్రార్థన చేయగానే ఈమె మాత్రం దేవుడు అన్ని ఆశీర్వాదాలే కదండి. ఎంత స్వార్థం యేసు ప్రభుకి. ఈమె దగ్గరికి వెళ్ళి ఎంత సమయం స్పెండ్ చేసి ఆమెతో మాట్లాడి ఆమెతో కూర్చొని పక్క ఆవిడ దగ్గరికి వెళ్ళి కొంతసేపు స్పెండ్ చేశారు. ఆ మూడు ఆవిడనైతే కనీసం చూసైనా చూడకుండా వెళ్ళిపోయారు అనుకుంటాం. దీంట్లో అర్థం మీకు ఉందా, తెలుస్తుందా అండి? మొదట ఆమె చాలా బలహీనురాలు. ఆమె ప్రతి చిన్నదానికి కూడా దేవుని మీద తిరగబడే రకం అన్నమాట. ప్రార్థన ఆలకించకపోయినా, ప్రార్థన చేసిన జవాబు రాకపోయినా వెంటనే తిరగబడే తత్వంలో ఉన్న స్త్రీలు వాళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలాసేపు కూర్చొని ఆమెతో మాట్లాడి విశ్వాసంలో బలపరిచి, రెండో స్త్రీ ఏంటంటే 50-50 అంటే నిలబడుతుంది కానీ కొంతసేపు ఎవరైనా ఏమైనా అంటే కనుక వెంటనే పడిపోయే రకం కనుక ఆమె దగ్గరికి వెళ్ళి కొంతసేపు బలపరిచి, మూడో స్త్రీని చూసి అటు వెళ్ళిపోయారు కదండి. ఆమె ఎవరు? గొప్ప సైన్యం. ఒక దెబోరా, ఒక ఎస్తేర్, ఒక రూతు, ఒక నయోమి, ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారు. అలాంటి స్త్రీ, చెక్కు చెదరని స్త్రీ. యేసు ప్రభు ఆమెను చూసినా చూడకపోయినా ఆమెకు సంబంధం లేదు. ఆయనని రక్షకునిగా అంగీకరించింది. ఆయన చేసినా దేవుడే, చేయకపోయినా దేవుడే అని చెప్పి ఆ చంచలమైన విశ్వాసం కనుక ఆమెను పట్టించుకోకపోయినా పర్లేదు, యేసుప్రభు వెళ్ళిపోయారు. అలాంటి స్త్రీలుగా ఉండాలని ఈరోజు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడుతున్నాను. దేవుని మహిమ కలుగును గాక. దయచేసి ఒక్క 2 minutes అందరూ కూడా మోకాళ్ళ మీదకి వెళ్దామండి. మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఈరోజు ఈ సాక్ష్యం ద్వారా, ఈ మాటల ద్వారా దేవుడు నిజంగా మిమ్మల్ని దర్శిస్తే గనక ఒక్కసారి 2 చేతులు పైకెత్తి, మాకంటే గొప్ప స్త్రీలు, గొప్ప సేవకులు ఇక్కడ ఉన్నారు. ఈ లైన్ అంతా కూర్చున్నారు. వాళ్ళ దగ్గర అయితే మమ్మల్ని చూసుకుంటే మేము ఎన్నికలేని వారం, అయినా సరే దేవుడు ఎన్నికలేని వెర్రివారమైన మా నోట్లో ఆయన మాటలు ఇచ్చారు. ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి ఇక్కడ దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి, నా తల్లి అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మాకంటే ఘనమైన స్త్రీలు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు కూడా ఈ మందిరంలో దేవుని స్తుతించడానికి, ఆయన మాటలు చెప్పటానికి ఇచ్చిన కృపను బట్టి మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. ఒక్కసారి కన్నీళ్లతో, ప్రభా ఏ పాటి వారమయ్యా, ఏంటయ్యా మా జీవితం, ఒక్కసారి వెనక్కి వెళ్దామండి. ఇప్పుడు మీరున్న జీవితం చూసుకుంటే మనకు కన్నీళ్ళు రాకపోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయి, మంచి బట్టలు ఇచ్చాడు, 3 పూట్ల తిండి ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు కాబట్టి మనకి ఇప్పుడు కన్నీళ్ళు రాకపోవచ్చు. దేవుణ్ణి లైట్గా తీసుకోవచ్చు. కానీ ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఏంటండి పరిస్థితి? ఏంటి నీ పరిస్థితి? ఏంటి నీ జీవితం? ఎవరైనా రానిచ్చేవారండి? చెప్పులు లేకపోతే రానివ్వరు, బట్టలు లేకపోతే రానివ్వరు, ఇల్లు సరిగ్గా లేకపోతే రానివ్వరు. ఒక ఆమె చెప్తుంది, డబ్బు ఉండాలా, ఒక మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలంటే డబ్బు ఉండాలా. కానీ ఒక క్రైస్తవ స్త్రీ చెప్పాలి, దేవుడు ఉండాలి. హల్లెలూయా. కానీ ఒక్కసారి చెప్దామా, అయ్యా నువ్వు ఉండాలయ్యా నా జీవితానికి గొప్ప స్త్రీగా, ఒక దెబోరాలాగా, ఒక ఎస్తేర్లాగా నేను నిలబడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ చేతులు ఆయన వైపు ఎత్తితే, మీ చేతులు ఆయన వైపు ఎత్తితే. కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. చెప్దామా? కష్టాల కడలిలో, కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన, నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. అందరూ నన్ను విడచిన, నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితి లేదే, కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదే. ఏ పాపిగాననయా
చెప్పాలి అందరూ. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకోబోగుడు, నీదెంతటి దాననయ్యా, నాపై కృప చూపుట. చెప్పాలి, ప్రతి నోరు చెప్పాలి. పాటి దాన ఈరోజు దేవుడు ఉంటేనే ఘనత నీ జీవితంలో, దేవుడు ఉంటేనే నీకు విలువ. నీదెంతటి మోకాళ్ళ మీద అందరం ఆయనకి మహిమ చెల్లాలి. దయపై కృప చూపుటకు నా పాపము క్షమించి, నా దోషము భరించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ఒప్పుకుందామా అందరం? పాపము భరించి చెప్పాలి, మీరు చెప్పాలి. నా దోషము భరించి, నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితి లేదు. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదు. ఈరోజు మమ్మల్ని చూస్తున్నారా? మంచి కారులో వచ్చాం, మంచి బట్టలు వేసుకున్నాం, దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, కాలు మీద కాలు వేసుకుంటాం అనుకునే మనుషులం కాదండి. ఈరోజు దేవుడు హెచ్చించగానే ఇంటి నిండా పని వాళ్ళు ఉంటారు, చర్చిలో వచ్చి పని చేస్తారు. కానీ మా ఇంటి పని ఈ రోజు వరకు కూడా దేవుడు మమ్మల్ని హెచ్చించాడు కదా అని గర్వించమండి. ఈ రోజుకి మా వంట పని, ఇంటి పని, మా యొక్క వాష్రూమ్స్, మా ఇంకా ఇల్లు ఒత్తుకోవడం, అన్ని పనులు, చర్చి బాత్రూమ్లు అన్నీ కూడా మేము కడుగుతాం. అమ్మ చేస్తారు పని, నేను చేస్తాను. ఎవరొచ్చినా సరే, ఎవరొచ్చినా దేవుడు మమ్మల్ని హెచ్చించాడు అని చెప్పి గర్వించే మనుషులు మేము కాదు. మా యొక్క బయట రూపాన్ని చూసి అబ్బో వీళ్ళు గొప్ప గర్వంగా దేవుడు హెచ్చించాడు అనుకుంటారు. కాదండి, దేవుడు ఎందుకు పనికిరాని మాకు ఈరోజు ఒక స్థితిని ఇచ్చాడంట. ఆయన ఉచితమైన కృప. మేము తిన్న ప్రతి మెతుకు, మా ఒంటి మీద ఉన్న బట్ట ఆయన ఇచ్చిన భిక్షమని ఈ రోజు వరకు కూడా ఆయన పాదాల దగ్గర మేము సాగిలపడతాం. అలాగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడున్న సేవకులందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి సేవ చేస్తున్నారు. వాళ్ళ మాటలు విన్నప్పుడు నిజంగా ప్రభువుని మేము మహింపరుస్తాం. స్త్రీలు ఎన్నో కష్టాలు పడి సేవ చేస్తున్నారు, 3.5 సంవత్సరాలు మేము నడిచి మా అమ్మ చర్చికి తీసుకెళ్లేదండి. ఇంజనీరింగ్ ఇన్ గేట్ నుంచి అవుట్ గేట్ వరకు కూడా మా నాన్నగారు డబ్బులు ఇచ్చేవారు కాదు. 3.5 సంవత్సరాలు చిన్నపిల్ల నేను, 3 సంవత్సరాల పాపను నేను. వాళ్ళు నాకంట 8-9 సంవత్సరాలు, వాళ్ళకి నాకు ఏజ్ గ్యాప్, పెద్దవాళ్ళకి నాకు. 3.5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వకపోతే నడిచి చర్చికి ముందు మేము ఉండేవారు. అందరూ కార్లు ఉండేవాళ్ళు, ఆలస్యంగా వస్తే నడిచి మేము ముందు ఉండేవారు. డబ్బులు ఉండేవి కాదు, ఇంటికి వస్తే తిండి ఉండేది కాదు. కానీ మా అమ్మ, ఆమె తినే తిండి ఉంటే, నేను తినే తిండి ఉంటే పిల్లలు బ్రతుకుతారని చెప్పి ఆమె తిండి మానేసి పస్తులు పడి మమ్మల్ని పెంచి ఈరోజు మంచి భవిష్యత్తు మాకు ఇచ్చిందండి. అందుకే నేను ఆమె రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి ఈ విధంగా దేవుని పరిచర్య చేస్తున్నాను. ఆమెకి కూడా సేవకురాలుగా ఆమెకి కూడా పరిచర్య చేయడానికి అట్టి కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఆఖరిగా మా అమ్మల్ని చూసినప్పుడు మాదిరికరంగా మీరు ఉండాలి, మేము కూడా ఇలా ఉండాలి, ప్రకటించే గొప్ప సైన్యంగా ఉండాలి. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయన చెల్లునుగాక. దయచేసి మీ చేతులు ఎత్తితే దైవ సేవకురాలు మీకోసం, ఎవరికైనా అనారోగ్యాలు ఉంటే అక్కడ మీరు చేయి వేసుకోండి. ఎవరికైనా రక్షణ కావాలంటే ప్రభా ఈరోజు నాయనా నీ వాక్యం ద్వారా, నీ సాక్ష్యం ద్వారా నేను రక్షించబడాలి, నిజమైన క్రైస్తవురాలుగా నేను బ్రతకాలనుకుంటున్నాను అని చెప్పి మీ చేతులు ఎత్తితే మీకోసం దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. మీ యొక్క ఆత్మ, హృదయ, దేహ, శరీరాలన్నీ ఆయనకి అప్పకు చెప్పుకోండి. ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. మీ చేతులు ఎత్తుతారండి, ఆయన వైపు చేతులు ఎత్తండి. కార్యం ఆయన చేస్తారు. మేము చెయ్యం, మేము మనుషులు, మేము మట్టి, మేము మనుషులు, మేము చెయ్యం, దేవుడు చేస్తాడు. తన సేవకురాలు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధాన్ని పాదాలు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహారాజా నీ పాదాలు వందనాలు అయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో నేను ఈ మాటలు చెప్పడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని బలంగా వాడుకోమని, వాళ్ళ సంఘాన్ని బలపరచమని అడుగుతున్నాను.
వారి ప్రార్థనలు ఆలకించి తిరిగి జవాబు ఇవ్వమని అడుగుతున్నావు, సహాయం చేయండి. అలాగే ఇక్కడ ఉన్న బిడ్డలు ప్రభా అనారోగ్యాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముట్టుకోండి, బాగు చేయండి. కార్యం చేసే దేవుడు నువ్వు నాయన, సహాయం చేయండి, స్వస్థపరచండి, రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి. ఎంత గొప్ప దేవుడా అని తెలుసుకోవడానికి ప్రభా వారి మార్గాలు సరళం చేయండి. శత్రువుని యేసునామములో బంధిస్తున్నాం నాయన, సహాయం చేయండి. మిగతా కార్యక్రమం అంతా మీరే సరిచేసి నడిపించండి. మేము వెళ్తుండే మాకు తోడై ఉండండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల్లో నిరాశల్లో ఊహల్లో నా మోసల్లో చిగురించి నా జీవితం ఈ సేవకే ఈ నమ్మకం చిగురించి